హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తోష్ని ప్రణవ్. ఈరోజు మనం బీట్రూట్ కొబ్బరి పచ్చడి ఎంతో టేస్టీగా హెల్తీగా ఎలా చేసుకోవాలో చూడండి. దీనికోసం ముందుగా ప్యాన్ పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 1 స్పూన్ మినప్పప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 8 ఎండుమిర్చి వేసి ఎర్రగా వేయించుకోవాలి. వేగిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసి వేయించండి. వేగిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో బీట్రూట్ ముక్కలు వేసి మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గించండి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో ముందుగా వేయించిన పోపు దినుసులు, 7 వెల్లుల్లి రెబ్బలు, 1 స్పూన్ సాల్ట్ వేసి గ్రైండ్ చేయండి. గ్రైండ్ అయిన తర్వాత 1/2 కప్ కొబ్బరి, ముందుగా వేయించిన బీట్రూట్ ముక్కలు, కొంచెం చింతపండు వేసి మూత పెట్టి మెత్తగా గ్రైండ్ చేయండి. గ్రైండ్ అయిన తర్వాత ఇలా ఉంటుంది. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో, అంతే టేస్టీగా కూడా ఉంటుంది. ఇప్పుడు పచ్చడికి పోపు ఏ విధంగా వేస్తామో కొంచెం ఆవాలు, మినపప్పు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసి పోపు వేసుకోండి, చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.